మహబూబ్ నగర్ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షం అన్నదాతలకు కన్నీళ్లు మిగిల్చింది. ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యంతో నెల రోజులుగా రైతులు అవస్థలు పడుతున్నారు. అకాల వర్షాలకు మార్కెట్ యార్డులో ధాన్యం తడిసి ముద్దైంది. 6 కాలం కష్టపడి రైతులు పండించిన వడ్లు, మొక్కజొన్న ధాన్యం అంతా వర్షార్పణమైంది. జడ్చర్ల మార్కెట్ యార్డులో రైతుల దీనా పరిస్థితి గురించి మరిన్ని వివరాలు ప్రతినిధి నరేష్ అందిస్తారు. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షం బీభత్సం సృష్టించింది. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షం రావడంతో మార్కెట్ యార్డులలో ఉన్నటువంటి ధాన్యమంతా కూడా పూర్తిగా తడిసి ముద్దయింది. కొన్ని చోట్ల కుప్పలుగా పూసినటువంటి ధాన్యమంతా కూడా వర్షం నీటికి కొట్టుకుపోయింది. నెల రోజుల పాటు పంటను కొనుగోలు కేంద్రాల్లో ఉంచి కొనుగోలు కోసం ఎదురు చూసినటువంటి రైతన్నకు అకాల వర్షం కన్నీళ్లు మిగిల్చింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. జడ్చర్ల పత్తి మార్కెట్ యార్డ్లో మార్క్ఫెడ్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు వర్షపు నీటికి మొక్కజొన్న అంతా కూడా కొట్టుకుపోయినటువంటి విజువల్స్ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. అకాల వర్షం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. కొనుగోలులో తీవ్రమైనటువంటి జాప్యం కారణంగా పంటను అమ్ముకోవడానికి రైతు నెల రోజుల నుంచి కూడా నిరీక్షిస్తున్నాడు. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. తీరా పంట కొనుగోలు చేసేటటువంటి సమయానికి ఈ విధంగా అకాల వర్షం రావడంతో పూర్తిగా వడ్లు, మొక్కజొన్న కూడా తడిసి ముద్దయ్యాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మార్కెట్ల యార్డ్లలో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల 45 నుంచి 50 రోజుల పాటు కూడా రైతులు ఇక్కడి నుంచి వారు అమ్మినటువంటి ధాన్యాన్ని మిల్లులకు తరలించకపోవడం, గోదాములకు తరలించకపోవడంతో ఇక్కడే మార్కెట్ యార్డులోనే ఉంచడం ద్వారా ధాన్యం అంతా కూడా మిల్లులకు, గోదాములకు పోయే వరకు కూడా రైతుదే బాధ్యత ఉండడంతో ఆ ధాన్యాన్ని తరలించే వరకు కూడా ఇక్కడే ఉన్నారు. బస్తాల్లో నింపినటువంటి ధాన్యంతో పాటు కుప్పలుగా పోసినటువంటి ధాన్యం అంతా కూడా కొట్టుకుపోయింది. కింది నుంచి నీళ్లు వెళ్ళడంతో ధాన్యం బస్తాల్లో కింద పూర్తిగా తడిసిపోయాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఉన్నారు. తెచ్చి మార్కెట్గా నిన్నటి వరకు గట్టిగా అయిపోయినాయి. సంచులు ఇచ్చినంటే నింపి పెట్టుకుంటే తరచకపోతుండే. సంచులు వేయలేదు. సోమవారం ఇస్తారంటే సోమవారం నాడు కూడా గ్యారెంటీ లేదు, మంగళవారం నాడు ఇస్తామని చెప్పారు వాళ్ళు. నిన్న వస్తే మేము అడుగుపోయి సంచులకు పోతే అయితే వాళ్ళు ఇచ్చినంటే సంచులు ఇచ్చి నింపి పెట్టుకుంటే కొద్దిగా నానకుండా ఉంటుండే. బొడ్డేల కిందకే నీళ్ళు పోయినాయి. బొడ్డేలు కొట్టుకొని పోయి మొత్తం ఆడికెళ్ళా మొక్కలు మావే ఆడికెళ్ళా పోయినాయి మొక్కలు మొత్తం. ఏమన్నా వర్షానికి అది నీళ్ళు మనం వరదలయ్యి ఉరుకుతుంటే అప్పుడు ఏం ఆపగలుగుతాం? అడ్డం అనుకుంటామా? ఏం పాత సంచులు అవి వేసినా కానీ ఆగలేకుండా వెళ్ళిపోయినాయి మొత్తం. ఎంతో నేను, మా భార్య, మా కొడుకు అందరం తిప్పడేస్తే డోజర్తో నూకుతున్నాం. పెడితే పడాలు కాబట్టి వర్షం వచ్చి అన్ని గాలికి పడాలు లేచి ఉరికినాయి. ఆ రాళ్ళు వస్తుంది తాకుతున్నాయి. మాకు ఆ పడాలు కప్పిన రాళ్ళు మాకు ముఖానికి తాకుతున్నాయి. అట్లా ఎదురుగాలి అంతా గాలి వచ్చింది. గాలి వచ్చి విపరీతమైన వాన వచ్చి మొత్తం నాణ్య వానలు మొత్తం నాణ్య సపోర్ట్ చేయకుండా లేకపోతే మా మోకాళ్ళ పోటీ నీళ్ళు పోతూనే ఉండేది. ఇలా నెల రోజు 25 రోజులు అవుతుంది. కొన్ని తనసులు ఇచ్చి 2 ఇచ్చి ధాన్యం ఎత్తలేదు చేస్తలేదు అంతే. వాన వస్తుంది. వాన వచ్చి 6 గంటలకు వర్షం వచ్చింది, మొత్తం తడిచిపోయింది. మేము ఇన్ని రోజుల నుంచి కష్టపడి ఇప్పుడు భూమి ప్రయోజనం చేసినట్లుంది. ఇప్పుడు ఎట్లా చేయాలి? మేము ఆ నీళ్ళలో ఎట్లా దేవుకోవాలి? ఇన్ని రోజులు కష్టపడి తెచ్చి ఎట్లా వచ్చినట్లుంది. ఇంతమందిని తిప్పలబడ్డా కానీ అవి రూపుకొని లేదు, మొత్తం కొట్టుకుపోయినాయి. మావి సంచులు ఇచ్చినట్టే నిన్న ఓవు సంచులు ఇస్తలేరు. మేము ఎట్లా బతకాలి? సంచులు ఎందుకు ఇట్లా ఇది చేస్తుర్రు? ఈ రైతులను ఎందుకు ఇట్లా పోయి ఇబ్బంది పెడుతుండ్రు? లేకుంటే మొత్తం ఇయ్యనన్నా చెప్పాలి. ఇయ్యనంటే కాపురాలల్లా బంద్ చేసుకొని ఊకుంటాం. కూలీనాలు పోయి ఎట్లనో రూపాయికో ఎట్లనో బైబిల్ అమ్ముకుంటాం కదా. అట్లా లేదు ఇట్లా లేదు, మళ్ళీ మేము గవర్నమెంట్ తీసుకుంటాం అది ఇది అని చెప్పి మోసం చేసి ఇంట్లో గాలబెట్టి మొత్తం కొట్టుకొని పోయినాయి. మేము ఎక్కడ పోవాలి? మస్తు పెట్టుబడి పెట్టినాము, లక్షలు. జరకని ఆ పిల్లలను తల్లులం కూలోళ్ళు రాక వాళ్ళ కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి తోలుకుపోయి చేస్తే గిట్లా అడిమి పాలైనాం. నిన్న సంచలు ఇచ్చినట్టే ఇలా మంచిగా జోక్కుందరు. మొత్తం ఈ నుంచి ఆడు వరకు పోయినాయి చూడు. ఇంతమందిని తిప్పల పడుతున్నాం. మీరు ఎన్ని బస్తాలు? 120 బస్తాలు.
తెచ్చి 10 రోజులు అవుతుంది. సంచులు రేపిస్తాం, ఈరోజు ఇస్తామని చెప్తున్నారు. సంచులు ఇచ్చుంటే ఈరోజు మాది ఇట్లా అయిపోతుండే. కానీ తొందర తీసుకుంటే బాగుంటుంది. వర్షాలు వచ్చే కాలాలు ఉన్నాయి కాబట్టి తొందర ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి. ఎంత పెట్టుబడి పెట్టిర్రు? నాది ఇప్పటికి 80,000 లక్ష రూపాయల వరకు వచ్చింది. ఏం డిమాండ్ చేస్తున్నారు? డిమాండ్ అంటే తొందర తీసేస్తే బాగుంటుంది. మాకు ఇట్లా వర్షాలు వస్తున్నాయి కదా, ధాన్యం ఖరాబ్ అవుతుంది. తొందర తీసేస్తే బాగుంటుంది. తొందర తీసేసుకుంటే బాగుంటుంది. వడ్లు మొక్కజొన్న కొనుగోలు తొందరగా చేపట్టాలని, తడిసినటువంటి ధాన్యాన్ని కూడా పూర్తిగా కొనుగోలు చేయాలని, కొనుగోలు త్వరగా పూర్తి చేస్తే కొంతలో కొంత లాభం చేకూరుతుందని. కానీ ఇప్పటికే దాదాపుగా 40 నుంచి 45 రోజుల పాటు కొనుగోలు చేసినటువంటి ధాన్యం ఇక్కడే ఉంది. కొత్తగా తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో పూర్తిగా ధాన్యం అంతా కూడా తడిసి ముద్దయింది. రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి పంట నీళ్లపాలు కావడంతో రైతన్న కన్నీటి పర్యంతమవుతూ ఉన్నాడు. పెట్టుబడి అంతా కూడా నీళ్లపాలైందని, ప్రభుత్వం కొనుగోలులో జాప్యం చేయడం వల్లే ఈ విధంగా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లిందని రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం ఇప్పటికైనా కొనుగోలులో వేగం పెంచాలని, వెంటనే కొనుగోలు చేసినటువంటి బస్తాలను మిల్లులకు, గోదాములకు తరలించాలని, కొత్తగా తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో